చాలా మంది వచ్చారు ఈ బిజినెస్లోకి స్టార్టింగ్లో. కాకపోతే నేను ఇంకొక ఇద్దరు ముగ్గురు నిలబడి ఉన్నాను అనమాట. ఎందుకంటే మేడం దీంట్లోకి నా పేరు అనిల్ కుమార్ అండి. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను. ప్రాపర్ మీద ప్రకాశం డిస్టిక్. అయితే నేను ఎంబీఏ చేసి కొన్నాళ్ళు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో హెచ్ఆర్గా కూడా జాబ్ చేశాను. చేసిన తర్వాత ఫస్ట్ కరోనా లాక్డౌన్ ముందు ఒక బిజినెస్ స్టార్ట్ చేసి దాంట్లో కొంచెం లాస్ అనమాట. అయిన తర్వాత మళ్ళీ జాబ్కి వచ్చాను. అంటే ఫ్యామిలీ పిల్లలు రన్ అవ్వాలి కదా, జాబ్కి వచ్చి మళ్ళీ జాబ్ చేస్తున్నాను. కాకపోతే నేను అప్పుడు ఏమనుకున్నానంటే ఈ శాలరీతో పాటు అడిషనల్గా ఏదన్నా వస్తే, అంటే ఆల్రెడీ బిజినెస్ లాస్ అయినప్పుడు కొంచెం ఇంకా అప్పులు అవి ఇవ్వాల్సి ఉండే, దానికి ఏదైనా హెల్ప్ఫుల్గా అయిద్దని చెప్పి పార్ట్ టైం జాబ్గా ఏదైనా చూద్దామని చెప్పి చూస్తున్నాను. పార్ట్ టైం చూస్తున్నప్పుడు నేను ఫ్రీగా ఉండేది సండే ఖాళీగా ఉంటాను, జాబ్ చేసేవాళ్ళు మ్యాక్సిమం. కాకపోతే సండే నాకు ఫ్రీ టైం వచ్చే సండే చేసే జాబ్ ఏముంటుందని చూస్తున్నమాట. అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు సాటర్డే సండే వాళ్ళు బిజీగా ఉంటారు, సైట్లకి వెళ్తుంటారు, కార్లు వేసుకొని కస్టమర్లు తీసుకెళ్తుంటారు. అంటే మన సండే అంటే ఇది ఫుల్ డే సండే మనం చేయొచ్చు. అలా ఉపయోగపడే బిజినెస్ అని రియల్ ఎస్టేట్ కోసం చాలా కంపెనీలు కూడా తిరిగాను నేను. తిరిగిన తర్వాత ఏంటంటే చాలా కంపెనీలు కొన్ని నాకు నచ్చలేదు, కొన్ని ఏంటంటే సిస్టమ్ ఇవన్నీ. అంటే మనం ఒక ప్లాట్ అమ్మటం కాదు, అమ్మిన తర్వాత ఏదైనా అందులో ప్రాబ్లం వచ్చిందంటే కస్టమర్ వచ్చి మన ఇంటి దగ్గర కూర్చుంటాడు. అలా ఆల్రెడీ నేను బిజినెస్లో దెబ్బతిని ఉన్నాను కాబట్టి ఈసారి కరెక్ట్గా ఉండాలని చెప్పి అలా ప్లాన్ చేసుకొని ఒక మంచి కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఒక అవకాశం వచ్చింది నాకు. అందులోకి వెళ్ళాను. వాళ్ళు ఏమన్నారంటే వెళ్ళినప్పుడు ఒక 3 months అంటే 90 days మీరు ఈ బిజినెస్ని చూడండి. అంటే నేను ఇంతకుముందు వెళ్ళిన కంపెనీ మొత్తం ఏం చెప్పారంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు ప్లాట్ అమ్మండి అమౌంట్ ఇస్తామనేవాళ్ళు. అంటే నాకు అది ఎలా చేయాలో నాకు తెలియదు కదా. ఈ కంపెనీ దగ్గరికి వెళ్తారు, వీళ్ళు ఏం చెప్పారంటే మీరు 90 days మీకు ఈ రియల్ ఎస్టేట్ ఎలా చేయాలో మేము ట్రైనింగ్ ఇస్తామన్నారు.